హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డీఆర్ అరియర్స్‌పై బిగ్ రిలీఫ్ అండి. డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ శాఖ వారి నుండి భారీ ఊరట లభించింది. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏ మరియు డీఆర్ అరియర్‌ల చెల్లింపులకు సంబంధించి డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ శాఖ వారు అత్యంత కీలకమైన వివరణను మరియు ఒక శుభవార్తను అందించారు. ఈ బకాయిల కోసం వేల సంఖ్యలో ఉద్యోగులు, పెన్షనర్లు ఎదురుచూస్తున్న తరుణంలో అసలు ఈ నిధులు ఎందుకు ఆగిపోయాయి? ఎవరికి ఎప్పుడు అందుతాయి? అనే అంశాలపైన అధికారుల నుండి స్పష్టమైన సమాచారం వెలువడింది. ప్రధానంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఎవరి బిల్లయితే సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో ఇప్పటికే అప్రూవల్ అయ్యి ఉన్నాయో వారందరికీ నిధులు అందటం ఖాయం. సాంకేతిక కారణాల వల్ల లేదా నిధుల విడుదల క్రమంలో ఉన్న జాప్యం వల్ల ఇప్పటివరకు నగదు అందని వారు ఎవరైనా ఉంటే వారికి రాబోయే రోజు అంటే రేపటి రోజున సోమవారం లేదా మంగళవారం నాటికి ఖచ్చితంగా వారి ఖాతాల్లో నగదు జమ అవుతుందని ట్రెజరీ అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ మంగళవారం దాటిన తర్వాత కూడా మీకు బకాయిలు అందకపోతే అప్పుడు మీరు చేయవలసిన పనులు ఏమిటో కూడా వారు చాలా స్పష్టంగా వివరించారు. ఒకవేళ మంగళవారం నాటికి కూడా బకాయిలు గాని జమ కాని పక్షంలో ఆర్థిక శాఖ ఫినాన్షియల్ డిపార్ట్మెంట్ నుండి సీఎఫ్ఎంఎస్ సైట్‌ను తిరిగి ఓపెన్ చేయడానికి ప్రత్యేక అనుమతి రావాల్సి ఉంటుంది. సాధారణంగా ప్రభుత్వం కొన్ని సమయాల్లో మాత్రమే ఈ సైట్‌లో కొత్త బిల్లును యాడ్ చేయడానికి లేదా పాత వాటిని సవరించడానికి అవకాశం కల్పిస్తుంది. కాబట్టి ఆ పర్మిషన్ వచ్చిన వెంటనే మిగిలిపోయిన వారి బిల్లులను సిస్టంలోకి ఎక్కించడం జరుగుతుంది. అటువంటి పరిస్థితిలో ఉన్నవారు కొద్ది రోజులు ఓపికతో వేచి ఉండాలి. ఈలోగా మీరు మీ కార్యాలయంలోని డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్స్ డీడీఓని కలిసి మీ బిల్లు స్థితిని క్షుణ్ణంగా వెరిఫై చేయించుకోవాలి. ఒకవేళ అక్కడ ఏమైనా లోపం ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే ఏటీఓ లేదా ఎస్టీఓ అధికారులను కలిసి ఒక లిఖితపూర్వక దరఖాస్తును సమర్పించాల్సి ఉంటుంది. సో, మీ విన్నపాన్ని పరిశీలించిన తర్వాత వారు మీ బిల్లును తిరిగి ప్రాసెస్ చేసి నిధులు మంజూరు అయ్యేలాగా చూస్తారు. మరో క్లిష్టమైన సందర్భం ఏమిటంటే, సర్వీస్ పెన్షనర్ మరియు ఫ్యామిలీ పెన్షనర్ ఇద్దరూ దురదృష్టవశాత్తు మరణించినప్పుడు ఆ బకాయిలను ఎవరు పొందుతారు అనే సందేహం చాలా మందిలో ఉంది. అటువంటి వారి బ్యాంకు ఖాతాలు అప్పటికే క్లోజ్ అయ్యి ఉంటాయి కాబట్టి ఆ నిధులు ఎవరికి చెందుతాయో ట్రెజరీ అధికారులు వివరించారు. పెన్షనర్ చనిపోయినప్పుడు డెత్ రిలీఫ్ మొత్తాన్ని పొందటానికి ఏ నామినీని అవసరమైతే ఏ నామినీనైతే నియమించారో వారే ఈ డీఆర్‌ఆర్‌ఏలను పొందేదానికి కూడా అర్హులవుతారు. అటువంటి నామినీలు తమ ఆధార్ కార్డ్, అలాగే సర్వీస్ పెన్షనర్ యొక్క మరణ ధృవీకరణ పత్రాలు మరియు తమ సొంత బ్యాంకు ఖాతా వివరాలను తీసుకొని ఎస్టీఓ లేదా ఏటీఓ అధికారులను కలవాలి. తమ ఖాతాలో ఆ బకాయిలను జమ చేయమని కోరుతూ దరఖాస్తు ఇస్తే అధికారులు పరిశీలించి ఆ నిధులను వారసులకు అందజేస్తారు. అలాగే సర్వీస్ పెన్షనర్ మాత్రమే మరణించి ప్రస్తుతం ఫ్యామిలీ పెన్షన్ పొందుతున్న వారికి కూడా కొన్నిసార్లు అరియర్‌లు జమ కావటం లేదు. గతంలో దంపతులిద్దరికీ జాయింట్ అకౌంట్ ఉండి ఉంటే నగదు ఆటోమేటిక్‌గా అదే ఖాతాలో జమ అవుతుంది. కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఒకే కానీ ఒకవేళ పాత బ్యాంక్ ఖాతా క్లోజ్ అయిపోయి ఉండి ఫ్యామిలీ పెన్షనర్ ప్రస్తుతం తాము పెన్షన్ పొందుతున్న కొత్త బ్యాంక్ ఖాతా నంబర్ ట్రెజరీ అధికారులకు తెలియజేయాలి. సో, అలా ఆ విధంగా వాడుతూ ఉన్నట్లయితే. ఇకపోతే ఏటీఓ లేదా ఎస్టీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం ద్వారా మీ కొత్త ఖాతాను అరియర్‌ల చెల్లింపు కోసం మ్యాపింగ్ చేయించుకోవచ్చు. దీనివల్ల నిధులు వెనక్కి వెళ్ళకుండా మీ ప్రస్తుత ఖాతాలోనే సులభంగా జమ అవుతాయి. ఇక అత్యంత ముఖ్యమైన మరో అంశం ఏమిటంటే కోవిడ్-19 సమయంలో అంటే 2020 మార్చి మరియు ఏప్రిల్ నెలల్లో ప్రభుత్వం పెన్షనర్లకు ఇవ్వాల్సిన మొత్తంలో 50% తాత్కాలికంగా తగ్గించింది.
ఈ ఆగిపోయిన 50% నిధులు చాలామందికి ఇంకా అందలేదు. ఈ నిధులను డిఫర్డ్ బిల్ అమౌంట్ అని పిలుస్తారు. మరి ఈ బకాయిలు ఇంకా రాని వారు వెంటనే అప్రమత్తం కావాలి. ఎందుకంటే సీఎఫ్ఎంఎస్ సైట్‌లో ఈ డిఫర్డ్ అమౌంట్ క్లెయిమ్ చేసుకోవడానికి ఆప్షన్ ఇచ్చి ఇప్పటికే 2 నెలలు గడిచిపోయింది. చాలామంది పెన్షనర్లకి ఈ విషయం తెలియక దరఖాస్తు చేసుకోకుండా అలాగే ఉండిపోయారు. అలాంటి వారు వెంటనే ఎస్టీఓ అధికారిని కలిసి అప్లికేషన్ పెట్టుకుంటే వారు మీ వివరాలను పరిశీలించి ఆ 50% పెన్షన్ మొత్తాన్ని మీ ఖాతాలో వేస్తారు. మొత్తం మీద డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ శాఖ ఇచ్చిన ఈ వివరణ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెద్ద ఊరటనిచ్చింది. మీ బకాయిలకు సంబంధించి ఏదైనా సమస్య ఉంటే అది కేవలం సాంకేతికపరమైనది లేదా నిధుల పంపిణీలో ఉన్న జాప్యం మాత్రమే తప్ప మీ డబ్బులు ఎక్కడికి పోవు అని వారు భరోసా అయితే ఇచ్చారు. కాబట్టి అందరూ కూడా మంగళవారాల వరకు వేచి చూసి అప్పటికి నగదు జమ కాకపోతే పైన చెప్పిన విధంగా అధికారులను సంప్రదించి తమ సమస్య పరిష్కరించుకోవచ్చు. ఈ సమాచారాన్ని తోటి ఉద్యోగ మరియు పెన్షనర్లకు కూడా తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో షేర్ చేయండి. వారిలో ఉన్న సందేహాలను నివృత్తి చేయగలిగిన వారవుతారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది కాబట్టి పెన్షనర్స్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని అధికారులు కూడా స్పష్టం చేశారు.